శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు జూన్ నెల 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సూర్యుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూలై 16వ తేదీ గురువారం రాత్రి 11:44 కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు జూన్ 15 మధ్యాహ్నం 12:58 నుంచి జూలై 16 రాత్రి 11:44 వరకు మిథున రాశిలోనే ఉంటాడు. అలా మిథున రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, సూర్య భగవానుడి మిథున సంక్రమణము ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విషయాలలో ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అనుకూలించే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేకించే రాశుల వారు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి సూర్యుడి మిథున సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే జూన్ 15 మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు మేషం, వృషభం, మిథునం సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 3వ రాశి అవుతుంది. అంటే మేషరాశి వాళ్ళకి సూర్యుడు 3వ స్థానంలోకి, తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 3వ రాశిలో సూర్యుడు ఉన్నట్లయితే అటువంటి సంచారం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ సూర్యుడి సంచారంలో మార్పు మేషరాశి వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఏ ఏ విషయాల్లో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది? ఆ అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి మేషరాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 3వ స్థానంలో ఉన్న సూర్యుడు మేషరాశి వాళ్ళకి అన్ని విధాలుగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఉద్యోగపరంగా ఆనందం, వ్యాపార పరంగా ఆనందం, విద్యాపరంగా ఆనందం, ధనపరంగా ఆనందం, ప్రతి విషయంలో కూడా సూర్యుడు మానసికంగా మేషరాశి వాళ్ళకి ఆనందాన్ని కలిగింపజేస్తాడు. అలాగే ప్రతి పనిలో కూడా ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, శారీరక సుఖం కూడా లభిస్తుంది. అంటే ఇంతకు ముందు మేషరాశి వాళ్ళకి ఏవైనా అనారోగ్య సమస్యలుంటే అవన్నీ క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యపరంగా విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఏదైనా ఒక పని ఈ సమయంలో మేషరాశి వాళ్ళు ప్రారంభిస్తే ఆ పనిలో ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు ఉండవు. అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే మేషరాశి వాళ్ళకి అనారోగ్య సమస్యల నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం బలపడుతుంది. ప్రతి విషయంలో, ప్రతి వ్యవహారంలో సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మేషరాశి వాళ్ళు గడపగలుగుతారు. అలాగే దాంపత్య జీవితంలో ఇంతకుముందు విభేదాభిప్రాయాలు ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు ఎవరికైనా సరే జీవిత భాగస్వామితో ఉన్న విభేదాభిప్రాయాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్ చాలా అనుకూలంగా మారిపోతుంది. అలాగే మేషరాశి పురుషులకైతే భార్యలు సహకరిస్తారు, మేషరాశి స్త్రీలకైతే భర్తలు సహకరిస్తారు. జీవిత భాగస్వామి పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల మేషరాశి వాళ్ళు జీవితంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే మేషరాశి వాళ్ళకి సూర్యుడు పంచమాధిపతి అవుతాడు. జ్యోతిష శాస్త్రంలో ఆధిపత్యానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, సూర్యుడు ఆధిపత్యం ఉన్న సింహరాశి 5వ రాశి అవుతుంది. అందుకే మేషరాశి వాళ్ళకి సూర్యుడు పంచమ స్థానాధిపతి అవుతాడు. పంచమ స్థానం అంటే అది సంతాన స్థానం. పంచమాధిపతి అయిన సూర్యుడు 3వ స్థానంలో ఉండి మేషరాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళ పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. పిల్లలు జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడి మేషరాశి వాళ్ళ సంతానం జీవితంలో అద్భుతంగా పురోభివృద్ధిని సాధించడానికి కూడా ఈ సూర్యుడి మిథున సంక్రమణం అద్భుతంగా సహకరిస్తుంది. ఈ సూర్యుడి మిథున సంక్రమణం పూర్తిగా జూన్ 15 నుంచి జూలై 16 వరకు యోగించినప్పటికీ ఇంకా అద్భుతంగా యోగించాలంటే సూర్యుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వాళ్ళకి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభం మిథునం, సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 2వ రాశి అవుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం ద్వితీయ స్థానంలోకి వచ్చిన సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే ద్వితీయ స్థానంలో ఉన్న సూర్యుడు వృషభ రాశి వాళ్ళకి ఖర్చులు పెరిగేలాగా చేస్తాడు. ఎందుకంటే ద్వితీయ స్థానం అంటే అది ధనస్థానం. ధనస్థానంలో సూర్యుడు వృషభ రాశి వాళ్ళకి అది 2వ సంచారం కాబట్టి వ్యతిరేక ఫలితాలే ధనపరంగా కలిగింపజేస్తాడు. కాబట్టి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట వృషభ రాశి వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి, పొదుపు చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఎంత జాగ్రత్తగా ధనాన్ని సంపాదించి కూడబెడుతున్నా సరే అనవసరంగా ఏదో ఒక ఖర్చు ఈ సమయంలో వృషభ రాశి వాళ్ళకు వచ్చి అధిక వ్యయం అవుతూనే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ ప్రయత్నం వరకు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ద్వితీయ స్థానంలోకి వచ్చిన సూర్యుడు వృషభ రాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. కాబట్టి కళ్ళ మంటలు, కంటి నుంచి నీరు కారటము, కంటి చూపు మందగించటము, ఇటువంటి సమస్యలు ఏవైనా వృషభ రాశి వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కంటికి సంబంధించిన పోషకాహారాన్ని స్వీకరిస్తూ ఉండాలి. అలాగే కొంతమందికి వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోకి సూర్యుడు రాగానే తలనొప్పి సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. పార్శ్వపు నొప్పి, ఒంటి కణత నొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మైగ్రేన్ సమస్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మైగ్రేన్ సమస్య ఉన్న వృషభ రాశి వాళ్ళు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఆ సమస్యను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కూడా కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. ఉద్యోగ రంగమైన వ్యాపార రంగమైన ధనస్థానంలో ఉన్న సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా డెవలప్మెంట్ అనేది కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఎవరికైనా ప్రమోషన్ రావాల్సిన వాళ్ళు ఉంటే వృషభ రాశి వాళ్ళకి ఆ ప్రమోషన్ త్రుటిలో చేజారిపోవటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో సూర్యుడు ప్రమోషన్లు ఆపేస్తాడు. ప్రమోషన్ల కోసం కొంతకాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వ్యాపారంలో కూడా లాభాలు ఇంతకు ముందు కంటే తక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు చతుర్థాధిపతి అవుతాడు. ఎందుకంటే వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, సింహరాశికి అధిపతి సూర్యుడు 4వ స్థానాధిపతి అయ్యాడు. వృషభ రాశి వాళ్ళకి చతుర్థాధిపతి అయ్యి ద్వితీయ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి చతుర్థం అంటే భూమి, గృహము, స్థలము, పొలము ఇటువంటివి. కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నప్పుడు డాక్యుమెంట్లు వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ప్రాపర్టీస్ పరంగా మోసపోయే అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థం అంటే అది తల్లిగారికి సంబంధించిన స్థానం కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు వృషభ రాశి వాళ్ళు తీసుకోవాలి. చతుర్థం అంటే ఉన్నత విద్య స్థానం కాబట్టి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో కూడా వృషభ రాశి వాళ్ళకి చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి క్రమశిక్షణతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో సూర్యుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు వృషభ రాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే వాళ్ళ జన్మరాశిలోకే సూర్యుడు వచ్చాడు. కాబట్టి సూర్యుడి జన్మరాశి సంచారం ప్రారంభమవుతుంది. ఈ జన్మరాశి సంచార ప్రభావం మళ్ళీ జూలై 16వ తేదీ వరకు ఉంటుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశిలో సూర్యుడు సంచారం చేసేటప్పుడు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మిథున రాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే మిథున రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు
తరచుగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితిని మిథున రాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. ఎందుకంటే గోచార జ్యోతిష గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే జన్మరాశిలోకి సూర్యుడు వచ్చినప్పుడు ఎవరైనా సరే ఎక్కువ జర్నీస్ చేయాల్సినటువంటి పరిస్థితి సూర్యుడు కలిగింపజేస్తాడు. అయితే ఆ ప్రయాణాల వల్ల అంత ఇబ్బందులు అయితే ఉండవు, కానీ శారీరక శ్రమ, అలసట ఇటువంటివి మాత్రం సూర్యుడు కలిగింపజేస్తాడు. ఒక్కొక్కసారి దూర ప్రాంతాలకు ప్రయాణం చేయించే అవకాశాన్ని కూడా సూర్యుడు కలిగింపజేస్తాడు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఒక రకంగా మైనస్. ఆ మైనస్ ఏంటంటే ప్రయాణాల పరంగా పని ఒత్తిడిని కలిగింపజేస్తాడు, శారీరక అలసట శ్రమనిస్తాడు. కానీ ఒక రకంగా ప్లస్ ఏంటంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న మిథున రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి వాళ్ళ రాశిలోకి సూర్యుడి సంచారం అద్భుతంగా సహకరిస్తుంది. అయితే మళ్ళీ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఇటువంటివన్నీ కూడా సూర్యుడు కలిగింపజేస్తాడు. అలాగే ఒక్కొక్కసారి బంధుమిత్రులతో కానీ సాటి ఉద్యోగస్తులతో కానీ జన్మరాశిలో సంచారం చేసే సూర్యుడు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు, గొడవలు కలిగింపజేస్తాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళు మళ్ళీ సూర్యుడు మారే వరకు అంటే జూలై 16 వరకు బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆఫీసులో కూడా సహోద్యోగులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తాత్కాలిక అనారోగ్య సమస్యలను జన్మరాశిలో ఉన్న సూర్యుడు కలిగింపజేస్తాడు. అంటే వేళకు ఆహారం తీసుకోకపోవటం, సరైన సమయానికి నిద్రించకపోవటం, ఇటువంటివన్నీ కూడా తాత్కాలిక అనారోగ్య సమస్యలను కలిగింపజేస్తాయి. కాబట్టి క్రమశిక్షణతో కూడిన ఆరోగ్య అలవాట్లను మిథున రాశి వాళ్ళు పాటించినట్లయితే ఈ అనారోగ్యాల నుంచి బయటపడచ్చు. అలాగే దైనందిన జీవితంలో కూడా మిథున రాశి వాళ్ళు చేయాల్సిన పనులకి సూర్యుడు కొద్దిగా ఆటంకాలను కలిగింపజేస్తూ ఉంటాడు, అంటే విఘ్నాలు కలిగిస్తూ ఉంటాడు. అటువంటప్పుడు ఆత్మవిశ్వాసంతో ఇష్టదైవాన్ని స్మరించుకొని మిథున రాశి వాళ్ళు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే ఉద్యోగ పరంగా కూడా స్నేహభావం అనేది సహోద్యోగులతో తగ్గి వైరభావం పెరుగుతూ ఉంటుంది. ఆ వైరభావాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఉద్యోగమైన వ్యాపారమైన విద్య అయినా మందకొడితనాన్ని జన్మరాశిలో సూర్యుడు కలిగింపజేస్తాడు, అంటే చురుకుదనం తగ్గింపజేస్తాడు. కాబట్టి చురుకుదనాన్ని సాధ్యమైనంత వరకు పెంచుకునే ప్రయత్నం మిథున రాశి వాళ్ళు చేయాలి. అలాగే మిథున రాశి వాళ్ళకి సూర్యుడు తృతీయ స్థానాధిపతి అవుతాడు. ఎందుకంటే మిథున రాశి నుంచి చూసుకున్నప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, సూర్యుడు ఆధిపత్యం ఉన్న సింహరాశి 3వ రాశి అవుతుంది. అంటే మిథున రాశి వాళ్ళకి సూర్యుడు తృతీయ స్థాన 3వ స్థాన అధిపతి అవుతాడు. 3వ స్థాన అధిపతి అయ్యి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి తృతీయ స్థానం అంటే అది సోదర స్థానం. కాబట్టి సోదరులతో కూడా మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. కాబట్టి జన్మరాశిలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యతిరేక ఫలితాల నుంచి మిథున రాశి వాళ్ళు బయటపడవచ్చు. దాంతోపాటు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా కూడా మిథున రాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలను పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడి మిథున సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలను పరిశీలించినట్లయితే సూర్యుడు జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 మిథున రాశిలోకి ప్రవేశించగానే కర్కాటక రాశి వాళ్ళకి వ్యయస్థానంలో సూర్యుడి సంచారం ప్రారంభమవుతుంది. ఎందుకంటే కర్కాటక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 12వ రాశి అవుతుంది. ఈ 12వ స్థానాన్ని జ్యోతిష శాస్త్రంలో వ్యయస్థానము అంటారు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి వ్యయస్థానంలోకి సూర్యుడు వచ్చాడు. వ్యయస్థానంలో సూర్యుడు ఎప్పటి వరకు ఉంటాడంటే జూలై 16వ తేదీ వరకు ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యయస్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి కర్కాటక రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే వ్యయస్థానంలో ఉన్న సూర్యుడు అనవసరమైనటువంటి ప్రయాణాలను కర్కాటక రాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. వ్యయస్థానం అంటేనే దూర ప్రాంతాలకు ప్రయాణాలు కలిగింపజేసే స్థానం అని అర్థం. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఉపయోగం లేకుండా తరచుగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి బాగా ఆలోచించుకుని ఉపయోగం ఉంటేనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే విధంగా కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి.
అలాగే ధన వ్యయం కూడా కలిగింపజేస్తాడు. వ్యయస్థానము పేరులోనే ఉంది, ఖర్చులు ఎక్కువ ఇచ్చే స్థానము. కాబట్టి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు కర్కాటక రాశి వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. ధన సంపాదనకి ఇబ్బంది ఉండదు, రాబడికి ఇబ్బంది ఉండదు, కానీ ఖర్చు మాత్రం రాబడి కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక్కొక్కసారి ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా వ్యయస్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. అంటే ఎండ వేడి, దానివల్ల తరచుగా వేడి చేయటము, ఇటువంటివన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి 12వ స్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. అలాగే డైజెటివ్ ప్రాబ్లం కూడా కలిగింపజేస్తాడు. కాబట్టి ఆహారం తీసుకునే విషయంలో ఈ సమయంలో కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే జీర్ణ ప్రక్రియకు అనుగుణంగా ఉండేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. లేకపోతే మాత్రం జీర్ణక్రియకు సంబంధించిన ఇబ్బందులు వ్యయస్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. అలాగే ఆధిపత్యం పరంగా తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడు ద్వితీయ స్థానాధిపతి అవుతాడు. ఎందుకంటే కర్కాటక రాశి తర్వాత సింహరాశి వస్తుంది. సింహరాశికి సూర్యుడు అధిపతి. అంటే కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు 2వ రాశి అవుతుంది, అంటే ద్వితీయ రాశి అవుతుంది. కాబట్టి ద్వితీయ స్థానాధిపతి సూర్యుడు అవుతాడు. ద్వితీయ స్థాన అధిపతి అయ్యి వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి 2వ స్థానం, ద్వితీయ స్థానం అంటే అది ధనస్థానం, వాక్ స్థానం, కుటుంబ స్థానం. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. మాట్లాడేటప్పుడు కూడా బంధువులతో కొంచెం జాగ్రత్తగా, కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న చిన్న విభేద అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట విషయంలో జాగ్రత్త పాటించాలి, డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్త పాటించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కర్కాటక రాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడచ్చు. దాంతో పాటుగా సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా కర్కాటక రాశి వాళ్ళు సంపూర్ణంగా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి సూర్యుడి మిథున సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 మిథున రాశిలోకి ప్రవేశించగానే ఈ సూర్యుడి మిథున సంక్రమణం అనేది సింహరాశి వాళ్ళకి 11వ స్థానంలో ఏర్పడుతుంది. సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు సింహరాశి వాళ్ళకి ప్రధానంగా ఈ సూర్యుడి మిథున సంక్రమణం అనేది ఏకాదశ స్థానములో అంటే 11వ స్థానంలో ఏర్పడుతుంది. ఎందుకంటే సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 11వ రాశి అవుతుంది. అంటే సూర్యుడు సింహరాశి వాళ్ళకి ఏకాదశ స్థానం 11వ స్థానంలోకి వస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 11వ స్థానంలో సూర్యుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అద్భుతమైన రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. ఈ అద్భుతమైన రాజయోగం అనేది సింహరాశి వాళ్ళకి మళ్ళీ జూలై 16వ తేదీ రాత్రి వరకు ఉంటుంది. ఏ ఏ విషయాల్లో సూర్యుడు సింహరాశి వాళ్ళకి రాజయోగాన్ని ఇస్తాడు? ఆ రాజయోగం రెట్టింపు చేసుకోవాలంటే సూర్యుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు సింహరాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి 11వ స్థానంలోకి ప్రవేశించిన సూర్యుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడు. అంటే విద్యారంగంలో ఉన్న సింహరాశి వాళ్ళైతే విద్యారంగంలో నెంబర్ 1 ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైనా సింహరాశి వాళ్ళు ఉన్నట్లయితే మంచి క్వాలిఫికేషన్కి తగిన జాబ్, హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం నిరుద్యోగులకు సింహరాశి వాళ్ళకు ఉంటుంది. వ్యాపారస్తులైతే ఉన్నట్టుండి రూపాయి లాభం వచ్చే చోట 10 రూపాయల లాభం వచ్చే విధంగా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఏ రంగంలోనైనా 11వ స్థానం లాభస్థానంలో ఉన్న సూర్యుడు సింహరాశి వాళ్ళకి విశేషమైన అనుకూల ఫలితాలను ఇస్తాడు, అభివృద్ధిని ఇస్తాడు. సుఖ సంతోషాలు సింహరాశి వాళ్ళకి పెరుగుతాయి. దాంపత్య జీవితంలో అన్ని రకాలైన విభేదాలు సమసిపోతాయి. ఇంతకుముందు సింహరాశి భార్యాభర్తలకు ఎలాంటి గొడవలు ఉన్నా సరే ఈ సూర్యుడి మిథున సంక్రమణం ప్రారంభం అవ్వగానే, ఇది లాభస్థానంలోకి సూర్యుడి సంచారం కాబట్టి దాంపత్యం అనుకూలంగా మారిపోతుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో ప్రేమపూర్వకంగా ఉంటారు. అలాగే స్థిరాస్తులు పెంచుకునే యోగం కూడా ఉంటుంది.
అంటే సింహరాశి వాళ్ళు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి ఏవైనా కొనుక్కోవాలని భావించినట్లయితే వాటన్నిటినీ తప్పనిసరిగా కొనుక్కోగలుగుతారు. ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం బ్రహ్మాండంగా సింహరాశి వాళ్ళకు ప్రారంభమవుతుంది. విశేషమైన ధనలాభం కూడా కలుగుతుంది. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అన్ని విధాలుగా అద్భుతంగా, ఆనందంగా, సంతోషకరమైన జీవితాన్ని సింహరాశి వాళ్ళు గడపగలుగుతారు. అలాగే ఆధిపత్యం రీత్యా పరిశీలిస్తే కూడా సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి జన్మరాశికి ఆధిపత్యం వహిస్తున్నాడు. జన్మరాశి అంటే అది ఆరోగ్యానికి సంబంధించిన స్థానం కాబట్టి జన్మరాశికి ఆధిపత్యం రావటం అనేది ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగింపజేస్తుంది. సింహరాశి వాళ్ళు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. విశేషమైన ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. ఈ రకమైన ప్రయోజనాలన్నీ కూడా సింహరాశి వాళ్ళకి జూలై 16వ తేదీ రాత్రి వరకు ఉంటాయి. ఈ అద్భుతమైన ప్రయోజనాలు రెట్టింపు చేసుకోవాలంటే సింహరాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి మిథున సంక్రమణం జరగగానే ఈ మిథున సంక్రమణం కన్యారాశి వాళ్ళకి 10వ స్థానంలో ప్రారంభమవుతోంది. ఎందుకంటే కన్యారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి కన్యారాశి వాళ్ళకి 10వ రాశి అవుతుంది. అంటే కన్యారాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి 10వ రాశిలోకి సూర్యుడు వస్తున్నాడు. దీన్ని దశమ స్థానం అంటారు. జ్యోతిష శాస్త్రంలో దశమ స్థానంలోకి 10వ స్థానంలోకి సూర్యుడు రావటం విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది, అద్భుతమైన అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి 10వ స్థానంలో సూర్యుడు అఖండ రాజయోగాన్ని జూలై 16వ తేదీ రాత్రి వరకు ఉండేలాగా చేస్తాడు. ఏ ఏ విషయాల్లో కన్యారాశి వాళ్ళకి సూర్యుడు రాజయోగాన్ని కలిగింపజేస్తాడు? ఆ రాజయోగం రెట్టింపు చేసుకోవాలంటే కన్యారాశి వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 10వ స్థానంలోకి ప్రవేశించిన సూర్యుడు కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు లేకుండా విజయం కలిగింపజేస్తూ ఉంటాడు. కార్యసిద్ధిని సులభంగా కలిగిస్తాడు. కార్య అనుకూలత సులభంగా కలిగింపజేస్తాడు. అందుకే కన్యారాశి వాళ్ళు కష్టమైనటువంటి పనులు ప్రారంభించినప్పటికీ అవలీలగా వాటన్నిటినీ ఎలాంటి విఘ్నాలు లేకుండా చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. విశేషమైన ధనలాభాన్ని కూడా కలిగింపజేస్తాడు. అంటే రకరకాలుగా ధనాన్ని సంపాదించాలని భావించే కన్యారాశి వాళ్ళు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు పెరిగి ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభాన్ని పొందగలుగుతారు. సమయం అంతా కూడా చాలా శోభాయమానంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళు ఏం చేసినా అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా పదోన్నతి పొందే యోగం ఉంది. అంటే చాలా కాలంగా కన్యారాశి వాళ్ళు ఒక ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ప్రమోషన్ ఆలస్యం అవుతోందని భావించిన వాళ్ళు ఈ సమయంలో ఖచ్చితంగా 10వ స్థానంలో సూర్యుడి వల్ల ప్రమోషన్ పొందగలుగుతారు. ఒకవేళ ట్రాన్స్ఫర్ కావాలంటే కూడా మీకు కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే యోగాన్ని కన్యారాశి వాళ్ళకి సూర్యుడు కలిగిస్తాడు. వ్యాపారంలో కూడా చాలా ఉన్నత స్థాయికి ఎదగటానికి ఈ సమయంలో అవకాశం ఉంటుంది. గొప్ప గొప్ప మహనీయులతో సాంగత్యం పెరుగుతుంది. అంటే గొప్పవారితో స్నేహాలు ఏర్పడతాయి. ఆ స్నేహాలు బంగారు భవిష్యత్తుకు కారణమవుతాయి. అలాగే ఆ గొప్పవారితో కలయిక అనేది లాభాన్ని కూడా కన్యారాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. అంటే సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరిగి అవి స్నేహాలుగా మారి వాటి వల్ల మంచి లాభం పొందడానికి కూడా కన్యారాశి వాళ్ళకి ఈ సమయంలో అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే శారీరక సుఖం ఉంటుంది. శారీరకంగా ఉన్న అనారోగ్యాలను అధిగమించగలుగుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు సంపాదించి ఒక విశిష్ట వ్యక్తిగా స్థానాన్ని సంపాదించగలుగుతారు. అంటే నలుగురు చూసి నమస్కరించే విధంగా సమాజంలో ఒక గుర్తింపు, స్థాయి, హోదా ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళు 10వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల, 10వ స్థానంలోకి సూర్యుడు రావటం వల్ల పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కన్యారాశి వాళ్ళకి సూర్యుడు వ్యయస్థానాధిపతి అయ్యాడు. వ్యయస్థానం అంటే ఖర్చుల స్థానం. వ్యయస్థానాధిపతి ఏకాదశి 10వ ఇంట్లో యోగిస్తున్నాడు కాబట్టి ఖర్చులు తగ్గిపోతాయి. అసలు దాదాపుగా ఖర్చులు అనేవి లేకుండా కన్యారాశి వాళ్ళు ధనాన్ని ఎక్కువ సంపాదించగలుగుతారు. వ్యయస్థానం అంటే అది అజ్ఞాత శత్రువులు దిష్టికి సంబంధించిన స్థానం కాబట్టి సూర్యుడు లాభంలోకి రావటం అనేది అజ్ఞాత శత్రువుల్ని కూడా పోగొడుతుంది, దిష్టిని కూడా తగ్గింపజేస్తుంది. మీ వెనక గోతులు తీసే శత్రువులు సైతం కన్యారాశి వాళ్ళకి మిత్రులుగా మారిపోవటానికి
అవకాశం ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఏడుపు క్రమక్రమంగా తగ్గిపోయి అందరూ మీకు అనుకూలంగా మారుతారు. ఇన్ని ప్రయోజనాలు కన్యా రాశి వాళ్ళు జూన్ 15 నుంచి జూలై 16 వరకు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి సూర్యుడి మిథున సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి మిథున సంక్రమణం ప్రారంభం కాగానే, ఈ సూర్యుడి మిథున సంక్రమణం అనేది తులారాశి వాళ్ళకి 9వ స్థానంలో, భాగ్యస్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే తులారాశి నుంచి చూసుకున్నప్పుడు తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 9వ రాశి అవుతుంది. అంటే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 9వ రాశిలోకి సూర్యుడు వస్తున్నాడు. ఈ 9వ రాశిని భాగ్యస్థానం అంటారు. అంటే తులారాశి వాళ్ళకి సూర్యుడు భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం భాగ్యస్థానంలో సూర్యుడు కొన్ని వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. ఏ ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి, సూర్యుడిని బలోపేతం చేసుకోవటానికి తులారాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు పరిశీలిస్తే 9వ స్థానంలోకి వచ్చిన సూర్యుడు ప్రధానంగా మిత్రులైన వాళ్ళతో అకారణంగా వైరం ఏర్పడేలాగా చేస్తాడు. అంటే తులారాశి వాళ్ళకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రాపర్ రీజన్ లేకుండా గొడవలు అయ్యేలాగా చేస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చిన్న విషయాలకి గొడవ పడకండి, వాళ్ళని దూరం చేసుకోకండి. గొడవ పడేటటువంటి పరిస్థితి ఏర్పడినట్లయితే అటువంటప్పుడు చిరునవ్వుతో మౌనంగా స్నేహాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు 9వ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే 9వ స్థానంలో సూర్యుడు తనకు సహాయం చేసిన వాళ్ళనే దూరం చేసుకునేలాగా ప్రభావితం చేస్తూ ఉంటాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు ప్రారంభమవుతాయి అంటే, ఎవరైతే తులారాశి వాళ్ళకి బాగా సహాయం చేస్తున్నారో, ఎవరైతే తులారాశి వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళనే పక్కన పెట్టాలనే ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. వాళ్ళని దూరం పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి ఆలోచనను 9వ స్థానంలోకి ప్రవేశించిన సూర్యుడు కలిగింపజేస్తాడు. కాబట్టి ఆ ఆలోచన నుంచి తులారాశి వాళ్ళు బయటపడాలి. మిమ్మల్ని చాలా కాలంగా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీకు చాలా కాలంగా ఎవరైతే సహాయం చేస్తున్నారో, మీకు అండగా నిలబడుతున్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే దూరం పెట్టకండి, వాళ్ళని దూరం చేసుకోకండి. వాళ్ళు ఇచ్చే సలహాలు తప్పకుండా పాటించండి. ఈ జాగ్రత్త కనుక తీసుకుంటే 9వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి సులభంగా తులారాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని తొందరగా పూర్తి చేయలేక కొద్దిగా అపజయాన్ని తులారాశి వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటప్పుడు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆ పనిని పూర్తి చేయటానికి ముందడుగు వేయండి. అంతిమంగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది, ఆ పనిని పూర్తి చేస్తారు. అంటే అపజయం వచ్చినా సరే అపజయానికి భయపడకుండా మళ్ళీ ఆ పనిని చేసే ప్రయత్నం చేయండి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో సూర్యుని మనసులో స్మరించుకుంటూ ముందడుగు వేయండి, మళ్ళీ కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ఏ పనైనా సరే పూర్తి చేయలేకపోయినప్పటికీ ఆ పనిని పూర్తి చేయటానికి ఇతరుల సహాయం కూడా స్వీకరించండి. అప్పుడు ఆ పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే 9వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా తులారాశి వాళ్ళు బయటపడవచ్చు. అలాగే తులారాశి వాళ్ళకి ఆధిపత్యం పరంగా తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి సూర్యుడు 11వ స్థానాధిపతి అవుతాడు. 11వ స్థానాధిపతిగా అవుతాడు కాబట్టి 11వ స్థానం లాభస్థానం కాబట్టి ఎందులోనైనా కొంచెం లాభం సూర్యుడు తక్కువగానే ఇస్తూ ఉంటాడు. అయినప్పటికీ మీ హార్డ్ వర్క్ పెంచుకోవటం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావటానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటుగా సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కూడా తులారాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి మిథున సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే, సూర్యుడు జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 మిథున రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి మిథున సంక్రమణం జరగగానే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సూర్యుడి మిథున సంక్రమణం 8వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి వృశ్చిక రాశికి 8వ రాశి అవుతుంది.
అంటే దీన్ని అష్టమ స్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం మీ జన్మరాశి నుంచి 8వ స్థానం అష్టమ స్థానంలోకి వచ్చిన సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలు జూలై 16 వరకు వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటాయి. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే 8వ స్థానంలో వచ్చినటువంటి సూర్యుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే జీర్ణ శక్తి మందగించేలాగా చేస్తాడు, ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలిగింపజేస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేయాలి? జూన్ 15వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు సూర్యుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి డైజెషన్ సరిగ్గా అవ్వని పదార్థాలు ఆహారంలో స్వీకరించరాదు. ఒకవేళ స్వీకరిస్తే ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఆహారంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా వృశ్చిక రాశి విద్యార్థులు ఎవరైనా సరే హాస్టల్స్ లో ఉండే వాళ్ళు కూడా ఆరోగ్యపరంగా డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పీచు పదార్థాలు ఎక్కువగా ఆహారంలో స్వీకరిస్తూ ఉండాలి. అలాగే వ్యాపార పరంగా 8వ స్థానంలో సూర్యుడు భాగస్వాములతో గొడవలయ్యేలాగా చేస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లో పార్ట్నర్స్ తో గొడవలయ్యే అవకాశం ఈ సమయంలో ఉంటుంది. అలా గొడవలు రాకుండా జాగ్రత్త పడండి. మీ పార్ట్నర్ తో ఏదైనా డిస్ప్యూట్ వచ్చినా సరే కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని మీ పార్ట్నర్ తో గొడవ పడకండి. ఎందుకంటే బిజినెస్ పార్ట్నర్స్ తో గొడవలు వచ్చి పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది స్ట్రక్ అయిపోయేలాగా 8వ స్థానంలో సూర్యుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పార్ట్నర్ తో కూర్చొని మాట్లాడటం, గొడవని కాంప్రమైజ్ చేసుకోవటం, ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఈ టైంలో పెట్టకూడదు. పెడితే కనుక అష్టమ స్థానంలో సూర్యుడి వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కావాలంటే జూలై 16వ తేదీ తర్వాత పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి మనోవ్యాకులత కూడా 8వ స్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. మనసుకు చింత, బాధ, ఏదో తెలియని ఆందోళన కలిగింపజేస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఆ మానసిక చింత, బాధను పక్కన పెట్టాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని ప్రతి పనిలో ముందడుగు వేస్తూ ఉండాలి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కలిగే అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా జాగ్రత్తగా జర్నీస్ చెయ్యండి. చిన్న చిన్న దెబ్బలు, గాయాలు తగిలే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వెల్లుల్లిపై ఎప్పుడు దగ్గర పెట్టుకొని దుర్గానామం చదువుకుంటూ ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని ప్రయాణాలు చేసుకోండి. ప్రయాణాల పరంగా జాగ్రత్త వహించడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. అష్టమ స్థానంలో సూర్యుడు వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ఇబ్బందులు ఇస్తాడు. అలాగే ఒక్కొక్కసారి ఈ అష్టమ స్థానంలో సూర్యుడు ఏం చేస్తాడంటే ఈ వెహికల్ కాంపిటీషన్స్ పెట్టుకునే వాళ్ళకు కూడా పెద్ద పెద్ద ప్రమాదాలు కలిగింపజేస్తాడు. కాబట్టి కొంతమంది బైక్ రేసులు పెట్టుకుంటూ ఉంటారు, కార్ రేసులు పెట్టుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు మాత్రం సాధ్యమైనంత వరకు ఈ బైక్ రేసులకి, కార్ రేసులకి దూరంగా ఉండండి. అప్పుడు అష్టమ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడు మిథున సంక్రమణం ఏర్పడగానే ఇది ధనుస్సు రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి ధనుసు రాశి వాళ్ళకి 7వ రాశి అవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 7వ రాశిలో సూర్యుడు యోగించడు, వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఈ 7వ స్థానాన్ని సప్తమ స్థానం అని కూడా అంటారు. సప్తమ స్థానంలోకి వచ్చిన సూర్యుడు ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే ధనుసు రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు కళత్ర సమస్యను కలిగింపజేస్తాడు. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే కళత్ర సమస్య. కళత్ర సమస్య అంటే ఏంటి?
లైఫ్ పార్ట్నర్ వల్ల ఇబ్బందులు కలిగింపజేస్తాడు. అంటే ధనుస్సు రాశి పురుషులు భార్యల వల్ల, ధనుస్సు రాశి స్త్రీలు భర్తల వల్ల ఇబ్బందులు పడేలాగా సప్తమ స్థానంలో సూర్యుడు ఫలితాన్ని ఇస్తాడు. అంటే జీవిత భాగస్వామికి సహకరించకుండా ప్రతి విషయంలో మొండిగా ప్రవర్తించటం, వితండవాదన చేయటము, లైఫ్ పార్ట్నర్ కి సపోర్ట్ చేయకుండా చిన్న విషయాలకే గొడవలు పెట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా ధనుస్సు రాశి వాళ్ళు ఈ సమయంలో ఎదుర్కొనే అవకాశం ఉంది. మనోనిగ్రహంతో, మనోధైర్యంతో లైఫ్ పార్ట్నర్ ని జాగ్రత్తగా ట్యాకిల్ చేసే విధంగా తెలివితేటలు పెంచుకునే ప్రయత్నం చేయండి. అందుకే గొడవలు వస్తాయని ముందు జాగ్రత్త తీసుకోండి. జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్ ఏం మాట్లాడినా సరే చిరునవ్వుతో ఉంటాం, మౌనంగా ఉంటాం, లైఫ్ పార్ట్నర్ కి అనుకూలంగా ప్రవర్తించడం చేయండి. ఈ జాగ్రత్త తీసుకుంటే సప్తమ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. అలాగే ఒక్కొక్కసారి లైఫ్ పార్ట్నరు చాలా చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద రాద్ధాంతం చేసే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు కూడా మీరు చిరునవ్వుతో మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు క్రమక్రమంగా ఆ సమస్యలు వాటంతట అవే సర్దుకుంటాయి. అలాగే సంతాన పరంగా కూడా కొన్ని చికాకులు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఇటువంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సంతానం హెల్త్ విషయంలో కూడా ధనుసు రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ప్రయాణాల్లో ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు సరైన వసతి సౌకర్యాలు లేకపోవటం, ప్రయాణాల పరంగా ఖర్చులు అవ్వటం, ఇలాంటివి కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి బాగా అవసరమైతేనే ప్రయాణాలు చేయటం మంచిది. అలాగే ఆరోగ్యం కూడా నిలకడగా ఉండకుండా తాత్కాలిక శారీరక అనారోగ్యాలు వస్తాయి. ఈ తాత్కాలిక శారీరక అనారోగ్యాలు ఎందుకు వస్తాయి అంటే వేళకు ఆహారం తీసుకోకపోవటం, సరైన సమయానికి నిద్రించకపోవటం వల్ల వస్తాయి. ఇవన్నీ కూడా 7వ స్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. కాబట్టి క్రమశిక్షణతో కూడిన జీవన గమనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవటం, సమయానికి నిద్రించడం చేయాలి. అలాగే మనశ్శాంతి అనేది కొంచెం ధనుస్సు రాశి వాళ్ళకి తగ్గుతుంది. ఆత్మన్యూనతా భావం కూడా పెరుగుతూ ఉంటుంది. ఆత్మన్యూనతా భావం తగ్గించుకోండి. అలాగే మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయండి. ధ్యానం చేయటం లాంటివి చేసుకోవటం ద్వారా మనస్సు ఎప్పుడూ నిలకడగా ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. 7వ స్థానంలో సూర్యుడు లైఫ్ పార్ట్నర్తో బాగా చికాకులు కలిగింపజేయటం, ప్రయాణాల్లో ఇబ్బందులు ఏర్పడటం, చిల్డ్రన్ పరంగా సమస్యలు రావటం, ఇవన్నీ కూడా మానసికంగా చాలా అశాంతికి ధనుసు రాశి వాళ్ళు లోనవటానికి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ మీరు లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రయాణాలు తగ్గించుకుంటే ఈ జాగ్రత్తల ద్వారా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. దాంతోపాటు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా విశేషంగా సూర్య భగవానుడి అనుగ్రహానికి ధనుసు రాశి వాళ్ళు పాత్రలు కావచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూన్ 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి మిథున సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి మిథున సంక్రమణం అనేది మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 6వ రాశి అవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉన్న సూర్యుడు అద్భుతమైన రాజయోగాన్ని, అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. విశేషమైన శుభ ఫలితాలను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు 6వ రాశిలోకి సూర్యుడు వస్తే ఈ 6వ స్థానాన్ని షష్టమ స్థానం అంటారు. ఈ షష్ఠ స్థానం అనేది చాలా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి బ్రహ్మాండంగా సూర్యుడు మకర రాశి వాళ్ళకి జూన్ 15వ తేదీ నుంచి జూలై 16 వరకు పూర్తిగా అనుకూల ఫలితాలే ఇస్తాడు. ఏ విషయాల్లో అనుకూల ఫలితాలు ఇస్తాడు? ఆ అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే మకర రాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలోకి వచ్చిన సూర్యుడు ఇంతకు ముందు చేయలేక వదిలిపెట్టినటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తయ్యేలాగా చేస్తాడు. అంటే మకర రాశి వాళ్ళు ఇంతకు ముందు ఈ పని మనకు అవ్వదు, ఈ పని మనం చేయలేమని భావించి వదిలిపెట్టేసిన పనులన్నీ కూడా ఈ టైంలో తీసుకొని ప్రారంభించండి. చాలా సులభంగా ఆ పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. అలాగే ఒక్కొక్కసారి కష్టసాధ్యమైన పనులు ఉంటాయి, ఎవరు చేయలేని పనులు, అవి కూడా మకర రాశి వాళ్ళు ప్రారంభించినట్లయితే ఆ కష్టసాధ్యమైన పనులు కూడా చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాలను విజయవంతం చేసుకోగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది, కార్యదీక్ష పెరుగుతుంది. అన్ని కార్యక్రమాలను ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకొని
ఆ ప్రణాళిక ద్వారా ప్రతి పనిని పూర్తి చేసి మకర రాశి వాళ్ళు అద్భుతమైన విజయాలను పొందగలుగుతారు. అలాగే ధనం అనేది సమృద్ధిగా ఉంటుంది, రకరకాలుగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మకర రాశి వాళ్ళకి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెరిగి చేతి నిండా డబ్బుండే విధంగా 6వ స్థానంలో ఉన్న సూర్యుడు అద్భుతమైన శుభ ఫలితాన్ని ఇస్తాడు. అలాగే ఇంతకుముందు మకర రాశి వాళ్ళు ధనం ఏదైనా పోగొట్టుకొని ఉంటే ఏ కారణం చేతైనా ఆ పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందేలాగా 6వ స్థానంలో సూర్యుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. అన్ని విధాలుగా శారీరక సౌఖ్యం ఉంటుంది, ఆనందకరమైనటువంటి జీవితం మకర రాశి వాళ్ళకు ఉంటుంది. ఆరోగ్య లోపాలు కుదుట పడతాయి. ఇంతకుముందు మకర రాశి వాళ్ళకి చాలా కాలంగా ఏవైనా అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఆరోగ్యపరంగా నిలకడ ఏర్పడుతుంది, ఆరోగ్యం కుదుట పడుతుంది. శారీరక అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు, ఒత్తిడి, వీటన్నిటి నుంచి బయటపడి చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని మకర రాశి వాళ్ళు గడపగలుగుతారు. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఎటువంటి లోపము లేకుండా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను మకర రాశి వాళ్ళు అందుకోగలుగుతారు. కాబట్టి 6వ స్థానం 6వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు మకర రాశి వాళ్ళకి ఇంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఖచ్చితంగా కలిగింపజేస్తాడు. ఆధిపత్యం పరంగా తీసుకున్నా కూడా మకర రాశి నుంచి చూసుకున్నప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం అష్టమాధిపతి అయ్యాడు. మకర రాశి వాళ్ళకి సింహరాశి 8వ రాశి అవుతుంది. సింహరాశికి సూర్యుడి అధిపతి. దీన్ని అష్టమాధిపత్యం అనే పేరుతో పిలుస్తారు. అంటే మకర రాశి వాళ్ళకి 8వ స్థాన అధిపతిగా ఉండి 6వ స్థానంలో సూర్యుడు యోగిస్తున్నాడు. అష్టమాధిపతిగా ఉండటం వల్ల ఏం జరుగుతుంది? ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఎందుకంటే 8వ స్థానం ఎప్పుడూ కూడా ఆకస్మిక ధన ప్రాప్తిని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే 8వ స్థానం హెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే 8వ స్థానం దూర ప్రయాణాలను రిప్రజెంట్ చేస్తుంది. ఇవన్నిటి పరంగా కూడా మకర రాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు చేస్తే లాభాలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అష్టమాధిపతిగా ఉండి 6వ స్థానంలో ఉండి ఇంత అద్భుతమైన ఫలితాలను సూర్యుడు మకర రాశి వాళ్ళకి కలిగింపజేస్తున్నాడు. ఈ అద్భుతమైన ఫలితాలన్నీ జూన్ 15 నుంచి జూన్ 16 వరకు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మకర రాశి వాళ్ళకి అఖండ రాజయోగం కలుగుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అఖండ రాజయోగాన్ని రెట్టింపు చేసుకోవాలంటే సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 నవగ్రహాలలో సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి మిథున సంక్రమణం జరగగానే కుంభరాశి వాళ్ళకి ఈ సూర్యుడి మిథున సంక్రమణం, సూర్యుడి సంచారంలో మార్పు 5వ స్థానంలో ఏర్పడుతోంది. ఎందుకంటే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 5వ రాశి అవుతుంది. అంటే ఈ 5వ స్థానాన్ని పంచమ స్థానం అంటారు. కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానం 5వ స్థానంలోకి సూర్యుడు వస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 5వ స్థానంలోకి సూర్యుడు వస్తే అలాంటి సూర్యుడి సంచారం వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండాలంటే కుంభరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సూర్యుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే పంచమ స్థానంలో 5వ స్థానంలోకి సూర్యుడు ప్రవేశించగానే కుంభరాశి వాళ్ళకి 5వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు విపరీతమైనటువంటి ఆందోళన, పని ఒత్తిడి కలిగింపజేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు 5వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు, ఆందోళన ఇస్తాడు. మీరు ఆందోళన పడకండి. ఒకవేళ ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చినా సరే సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. అలాగే ఒత్తిడి పెంచుతాడు కాబట్టి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోయేలాగా 5వ స్థానంలో సూర్యుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సూర్యుడి సంచారంలో మార్పు జరిగింది, అది మీ మానసిక స్థైర్యాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది. మీరు మాత్రం అలా దెబ్బతీయకుండా జాగ్రత్త పడాలి. మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇష్టదేవతను స్మరించుకుంటూ మానసికంగా ధైర్యంగా, మనోధైర్యంతో, స్థైర్యంతో ముందడుగు వేస్తూ పనులు చేస్తే సూర్యుడు 5వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా మనోబలాన్ని పెంచుకోండి, మీరు ప్రయత్నపూర్వకంగా ఆందోళన తగ్గింపజేసుకోండి. అప్పుడు ఎలాంటి వ్యతిరేక ఫలితం ఉన్నా కూడా మొటుమాయమైపోతుంది. అలాగే
సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మీకు 5వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు కాబట్టి నమ్మిన వాళ్లే మీకు వెన్నుపోటు పొడుస్తారు, తస్మాత్ జాగ్రత్త. నమ్మిన వాళ్ళు ద్రోహం చేయటం, నయవంచన చేయటం, వెన్నుపోటు పడవటానికి ఈ సమయంలో అంటే జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో కుంభరాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఎవరిని నమ్మకండి, నమ్మినట్టు నటించే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆ నమ్మక ద్రోహం జరగకుండా తెలివిగా దాని నుంచి కుంభరాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. అలాగే 5వ స్థానంలో సూర్యుడి వల్ల పెద్ద మొత్తంలో ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అందుకే డబ్బుని కొత్తగా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా కుంభరాశి వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తుల్ని నమ్మి మల్టిపుల్ ఇన్కమ్స్ కోసం పెద్ద పెద్ద పెట్టుబడులు పెడితే మాత్రం దెబ్బతింటారు, మోసపోతారు. కాబట్టి పెద్ద మొత్తంలో ధన నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు వ్యక్తుల్ని నమ్మి పెట్టుబడులు పెట్టడం లాంటివి ఈ సమయంలో చేయకండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే శత్రువుల వల్ల ఒక్కొక్కసారి భయోత్పాతానికి లోనయ్యే అవకాశం ఉంది. అంటే శత్రువులు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా వ్యూహాలు అమలు చేస్తూ ఉంటారు. వాటిని మీ తెలివితేటలతో తిప్పికొట్టండి, అంతేగాని ఆ వ్యూహాలకు ఎట్టి పరిస్థితుల్లో భయాన్ని పొందకండి. అలాగే ఈ సమయంలో మీ వెల్ విషర్స్ మంచి సలహాలు ఇచ్చినా సరే వాటిని వినకుండా దుఃఖాన్ని కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. 5వ స్థానంలో సూర్యుడు కుంభరాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే, ఎవరైతే కుంభరాశి వాళ్ళకి చాలా కాలంగా మంచి సలహాలు ఇస్తున్నారో, వెల్ విషర్స్ గా ఉన్నారో, వాళ్ళ మాట పెడచెవిన పెట్టేలాగా 5వ స్థానంలో సూర్యుడు ఆలోచన కలిగింపజేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? ఇన్ని రోజులుగా మీకు ఎవరైతే వెల్ విషర్స్ గా ఉన్నారో, మీకు ఎవరైతే మంచి సలహాలు ఇస్తున్నారో వాళ్ళ సలహా పెడచెవిన పెట్టకండి. వాళ్ళు ఇచ్చేటటువంటి సలహా ఖచ్చితంగా పాటించండి. అప్పుడు 5వ స్థానంలో సూర్యుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితం తొలగిపోతుంది. వాళ్ళ సలహా వినకపోయినా, మీ వెల్ విషర్స్ చెప్పినట్టు చేయకపోయినా మీరు అనవసరంగా దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు, తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ మాట వింటే మాత్రం ఎలాంటి ఇబ్బంది కుంభరాశి వాళ్లకు ఉండదు. ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ కుంభరాశి వాళ్ళు సూర్య భగవానుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. దాంతోపాటు ఆధిపత్యాన్ని చూసుకుంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సింహరాశి సూర్యుడి రాశి, సప్తమాధిపతి సూర్యుడయ్యాడు. కుంభరాశి వాళ్ళకి సూర్యుడి ఆధిపత్య రాశి ఏదవుతుందంటే కుంభరాశి నుంచి 7వ రాశి సింహరాశి, అంటే సప్తమ రాశి సింహరాశి, సప్తమాధిపత్యం కుంభరాశి వాళ్ళకు వచ్చింది. సప్తమ స్థానం అంటే అది పార్ట్నర్షిప్ బిజినెస్ కి సంబంధించిన స్థానం, లైఫ్ పార్ట్నర్ స్థానం. సప్తమాధిపతి అయ్యి సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్ తో కూడా జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్ తో చిన్న మాటలకే గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి లైఫ్ పార్ట్నర్ తో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేస్తే 5వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. దాంతోపాటు కుంభరాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా కూడా సూర్యుడి మిథున సంక్రమణం యోగించేలాగా చేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూన్ 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి మిథున సంక్రమణం ప్రారంభం కాగానే ఈ సూర్యుడి మిథున సంక్రమణం మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలో ప్రారంభమవుతోంది. ఎందుకంటే మీనరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 4వ రాశి అవుతుంది. అంటే మీన రాశి వాళ్ళకి 4వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. ఈ 4వ స్థానాన్ని చతుర్థ స్థానం అనే పేరుతో కూడా పిలుస్తారు. 4వ స్థానం, చతుర్థ స్థానంలోకి సూర్యుడు రావటం అనేది జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుంది. మీనరాశి వాళ్ళకి ఈ సూర్యుడి చతుర్థ సంచారం ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సూర్యుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలోకి ప్రవేశించిన సూర్యుడు పనులకు ఆటంకాలు కలిగింపజేస్తాడు. అంటే మీనరాశి వాళ్ళు ఏ కొత్త పని ప్రారంభించినా ఆ పనికి సూర్యుడు 4వ స్థానంలో ఉండి ఏదో ఒక అంతరాయం కలిగింపజేస్తూ ఉంటాడు. అలాగే ఆ అంతరాయాలు, ఆ ఆటంకాల వల్ల అనుకున్న పనులు మీనరాశి వాళ్ళు పూర్తి చేయలేకపోతారు. అలాంటప్పుడు నిరుత్సాహం లేకుండా మళ్ళీ ఆ పనులు మొదలుపెట్టి సూర్యుడిని స్మరించుకుని ముందడుగు వేయండి. అంతిమంగా ఆ పనులు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా ప్రతికూల ఫలితాలను 4వ స్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు.
కాబట్టి మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు చతుర్థ స్థానం 4వ స్థానంలో సూర్యుడు ఇచ్చాడు కాబట్టి ఆరోగ్య విషయాల్లో క్రమశిక్షణతో కూడిన జీవన గమనాన్ని పాటించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఇలా ప్రత్యేకంగా ఆహార నియమాలు, ఆరోగ్య నియమాలు పాటించాలి. అప్పుడు సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి ఈ సమయంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది, ఆందోళన పెరుగుతుంది. చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. చిన్న విషయాల గురించి ఆందోళన చెందకూడదు. 4వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆ సూర్యుడు ఎప్పుడు కూడా ఒత్తిడి, ఆందోళన ఇస్తాడు. కానీ మీరు మాత్రం మీనరాశి వాళ్ళు ఆ ఒత్తిడిని పక్కన పెట్టండి, ఆందోళన పక్కన పెట్టండి. మనోధైర్యంతో ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయండి. అప్పుడు 4వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి అన్నదమ్ముల్లో కానీ, బంధుమిత్రుల్లో కానీ, కుటుంబంలో ఎవరో ఒక సభ్యులతో సరిపడక కలహాలను, గొడవలను 4వ స్థానంలో సూర్యుడు సృష్టింపజేస్తాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? మీ అన్నదమ్ములతో మాట్లాడుతున్నా, అక్క చెల్లెలతో మాట్లాడుతున్నా, బంధువులతో మాట్లాడుతున్నా, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నా, చిన్న విషయాలకి గొడవలు వచ్చేలాగా ఉంటే అటువంటప్పుడు చిరునవ్వుతో ఉండండి, మౌనంగా ఉండండి. సాధ్యమైనంత వరకు గొడవ రాకుండా జాగ్రత్త వహించండి. అప్పుడు 4వ స్థానంలో సూర్యుడు ఇచ్చే ఆ కుటుంబ కలహాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు. అలాగే 4వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి లైఫ్ పార్ట్నర్తో వితండవాదం చేస్తారు, పిల్లలతో కూడా వితండవాదం చేస్తారు. ఆ వితండవాదాల జోలికి వెళ్ళకండి. మీరు ఒక్కసారి వితండవాదం చేస్తే మీ లైఫ్ పార్ట్నర్ కానీ, పిల్లలు కానీ మిమ్మల్ని మించి వితండవాదం ఈ సమయంలో చేసే అవకాశం ఉంది. దానివల్ల గొడవ పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్ కానీ, పిల్లలు కానీ తెలియకుండా ఏదైనా విషయం గురించి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నా కూడా దాన్ని సున్నితంగా ఖండించండి. గొడవలకు మాత్రం వెళ్ళకండి. వాదన పెంచుకుంటే మాత్రం ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు గనక మీనరాశి వాళ్ళు తీసుకున్నట్లయితే 4వ స్థానంలోకి ప్రవేశించిన సూర్యుడు వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. దాంతోపాటు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా మీనరాశి వాళ్ళు సూర్యుడి మిథున సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సూర్య భగవానుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. జూన్ 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ సూర్యుడి మిథున సంక్రమణం మళ్ళీ జూలై 16వ తేదీ గురువారం రాత్రి 11:44 వరకు ఉంటుంది. అంటే మిథున రాశిలో ఉన్న సూర్యుడు జూన్ 15 నుంచి జూలై 16 వరకు కొన్ని రాశులకి పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు ఈ సమయంలో వచ్చే ఆదివారాలు చేసుకోవాలి. అలా చేసుకుంటే సంపూర్ణంగా సూర్యుడు యోగిస్తాడు. ప్రధానంగా ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేసే సమయంలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెట్టండి. అర్ఘ్యం ఎలా వదిలిపెట్టాలి? ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్ర పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు వేయాలి. వీలైతే ఎర్రచందనం అని ఉంటుంది, ఆ ఎర్రచందనం పొడి కొద్దిగా వేయండి. ఎర్రచందనం పొడి మీకు దొరక్కపోయినా అక్షింతల్లో కొద్దిగా కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన అక్షింతలు నీళ్లలో వేయండి. ఎర్ర పూలు కూడా నీళ్లలో వేయండి. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు దిక్కు వైపు తిరిగి మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం. ఇది 12 సార్లు చెప్తూ మొక్కలో ఆ నీళ్లు పోసినట్లయితే ఇది సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అవుతుంది. దీనివల్ల సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా 12 రాశుల వాళ్ళకి యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో ఒక దీపం పెట్టండి. దీన్నే ద్వాదశ ఆదిత్య దీపము అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపం ఎలా పెట్టాలి? మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు ఎప్పుడైనా సరే స్నానం చేశాక ఒక పీట పెట్టండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేయండి. అక్కడ ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఆ పీట మీద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు తీసుకొని ఆ 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. ఇలా పీట పెట్టుకోవటం, పీట మీద ముగ్గులేయటం అలా చేయలేకపోయినా పర్వాలేదు. మామూలుగా ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి
నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా హాల్లో దీపం పెట్టండి. ఒకవేళ ఎర్ర ఒత్తులు దొరక్కపోతే ఏం చేయాలి? ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాయాలి. అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు దిక్కు వైపు వెలిగేలా దీపం పెడితే దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. దీనివల్ల కూడా సూర్యుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అంటే జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు రవిహోరలో గోధుమలు దానం ఇచ్చుకోండి. రవిహోర అంటే ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ రవిహోర ఉంటుంది. ఆ రవిహోర ఉన్న సమయంలో కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా టెంపుల్లో పంతులు గారికి దానం ఇచ్చుకోండి. దానం ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి? అటువంటప్పుడు గోధుమలు నానబెట్టి కొద్దిగా బెల్లంతో పాటు కలిపి ఈ రవిహోర ఉన్న సమయంలో ఆవుకు పెట్టండి. ఆవుకు పెట్టడం కూడా వీలు కాకపోతే ఏం చేయాలి? పంతులు గారికి గోధుమలు దానం ఇవ్వటం వీలు కాలేదు, ఆవుకు పెట్టడం వీలు కాలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ రవిహోర ఉన్న సమయంలో ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవలండి. అది సూర్యుడికి ఇష్టమైంది కాబట్టి ఆదివారం పూట రవిహోరలో సూర్యుడికి ఇష్టమైన బెల్లం ముక్క నవిలినా కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే ఆదివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు ఆదివారం మాంసాహారం తీసుకోకూడదు. ఎవరైనా మాంసాహారం తినేవాళ్ళున్నా ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని ఆదిత్య హృదయంలో కూడా చెప్పారు. మాంసాహారం విడిచిపెట్టండి. అలాగే శాకాహారం అయినా సరే వీలైతే ఆదివారం ఉపవాసం ఉండండి. ఆదివారం ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినండి. గోధుమ రవ్వ ఉప్మా లాంటివి తినండి. అది సూర్యుడికి ఇష్టమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల కూడా సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వినటం చేయండి. అన్ని స్తోత్రాలు చదవటం వినటానికి సమయం లేకపోతే ఓం సవిత్రే నమః 12 సార్లు అనుకోండి. జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు మీకు వీలైనప్పుడు ఓం సవిత్రే నమః అని 12 సార్లు అనుకున్నా కూడా సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా యోగిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని ఆదివారాలు వీలైనన్ని సార్లు చదివినా కూడా సూర్యుడు సంపూర్ణంగా యోగిస్తాడు. విష్ణు సహస్రనామం చాంటింగ్ విన్నా కూడా సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. కాబట్టి జూన్ 15 సోమవారం నుంచి జూలై 16 గురువారం వరకు సూర్యుడు మిథున రాశిలో ఉంటాడు. సూర్యుడు మిథున సంక్రమణం జరిగింది. ఇది 12 రాశుల వాళ్ళకి పూర్తిగా యోగించాలంటే ఈ పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేసుకోండి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోండి. అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలను ఇస్తుందో వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.